ప్రత్యేకంగా ఏంటి అని అనుకుంటే మనం ఎంత తిన్నాం అనేది ముఖ్యం కాదు, తిన్న దాంట్లో మన శరీరం చేస్తుంది. మరి అబ్జర్వ్ చేయాలంటే, పీల్చుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థంలో అంశాలు ఉండాలనే విషయం గురించి చర్చించడానికి సమావేశం అండి. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బాల్య దశలో ఉన్నారు. వాళ్ళ శరీర నిర్మాణానికి అంటే మాంసకృత్తులు అనేది మాంసకృత్తులే కాదండి, మన పరిసరాల్లో దొరికి చాలా రకాలైనటువంటి పప్పు దినుసులన్నీ కూడా ఈ మాంసకృత్తుల కిందకే వస్తాయి. మీ అందరూ తెలుసు, ఈరోజు మన ఇంట్లో మార్నింగ్ ఎవరైనా పిల్లలు అడిగే విషయం ఏంటంటే, అమ్మ ఈరోజు ఏం చేస్తున్నావు, ఏం వండుతున్నావు అడుగుతారు. కూర, ఆ కూర పైన ఆధారపడి ఆ రోజు వాళ్ళు తినే రైస్ ఆధారపడుతున్నాం. మీ అందరూ కూడా తెలుసు. పప్పుగానే చాలా మంది వెళ్తారు పిల్లలు. మరి ఎందుకోసం దానిలో ఉండే ప్రోటీన్స్ మీ యొక్క కండరాల నిర్మాణానికి ఉపయోగపడతాయి. చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు మన శరీరము నిర్మాణం జరగాలి, కానీ అది జరగట్లేదంటే కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో పప్పు శాతం తగ్గిపోయిందండి. రెండో ఏంటి, కార్బోహైడ్రేట్స్, వీటినే పిండి పదార్థాలు అంటాం. సాధారణంగా ఇది అందరం తింటుంటాం, కానీ ఈ పిండి పదార్థాలు ఉన్న చిన్న పిల్లలలో పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది, ఒకటే ఉంటాయి. ఇంకొకటి ఏంటని, కొవ్వు పదార్థాలు, ఆయిల్ ఫుడ్స్, ఇవి కూడా పిల్లలకు అవసరం. ఈ ఆయిల్ ఫుడ్లనే తినద్దని చెప్పడం కాదు, వీటిలో అత్యధికమైనటువంటి శక్తి విలువలు ఉంటాయి. ఇవి ఇంట్లో తయారు చేసిన తింటే మనకి ఏం ప్రమాదం లేదు, కానీ బయట దొరికేటువంటి జంక్ ఫుడ్స్ తింటేనే ప్రమాదం ఉంటుంది. ఈ 3 రకాల పదార్థాలు కలిసినటువంటి ఆహారాన్ని మనం రోజు తీసుకుంటేనే అది బ్యాలెన్స్డ్ డైట్, దాన్ని సంతులిత ఆహారం అంటారు. మరి వీటిలో ప్రోటీన్స్ వేస్తే పాలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, ఇవి మీరు ఎంతవరకు ప్రతిరోజు పిల్లవాడికి అందిస్తారో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా కొన్ని అయినటువంటి వరి, దుంపలు కూడా కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. వీటిని కూడా పిల్లలకు అందించండి. కోకోనట్, గ్రౌండ్నట్, వీటన్నింటిలో కూడా పుష్కలంగా శక్తి